ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు శృంగేరి శంకరమఠం ధర్మాధికారి మహాలక్ష్మి దేవస్థానం పీఠాపురం ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు జ్యోతిష్యం అంటే ఏంటి? ఇది మనిషి జీవితం పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? జ్యోతిషం అనేది ఒక వేదాంగం. వేదాంగం అంటే ఒక ప్రమాణం కలిగింది. అది ప్రత్యక్ష ప్రమాణంగా జ్యోతిషం నిరూపితమవుతూ ఉంది. అంటే మళ్ళా డిబేట్లో వాటిలో జ్యోతిషం తప్పని చాలా డిబేట్లు జరిగాయి కదండి. ఇది జరుగుతుందన్నారు, ఇది జరగలేదు, లేకపోతే ఈ సంవత్సరం వీళ్ళు నాయకత్వ ప్రభుత్వం వస్తుందన్నారు, రాలి. ఇవి కాదు జాతకం. జ్యోతిషం అంటే అది కాదు. జ్యోతిషం అంటే ఏంటి అంటే వేదానికి ఒక అంగంగా చెప్పబడింది. ఒక కాలాన్ని నిర్ణయించే గొప్ప శాస్త్రం. శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేది షడంగాని వేదస్యాహుర్ మనీషిణ అని శ్లోకం. అంటే వేదానికి 6 అంగాలు ఉన్నాయి. ఒక ముండానికి కాళ్ళు, చేతులు, తల భాగాలు, కళ్ళు ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒక వేద పురుషుడికి ఇవన్నీ అంగములు. అంటే శిక్షాశాస్త్రము, వ్యాకరణ శాస్త్రము, ఛందశాస్త్రము, నిరుక్త శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రం, కల్పశాస్త్రం. ఇవి 6 శాస్త్రాలు. మిగతా 5 ఒప్పుకుంటున్నారు. జ్యోతిషం ఎందుకు ఒప్పుకోవటం లేదు? వ్యాకరణం ఉందని ఒప్పుకుంటా కదా. గ్రామర్ ఉంది కదమ్మా. వ్యాకరణం అంటే అదే కదా. సంస్కృతంలో వ్యాకరణం ఉంది. దాన్ని అంగీకరించినప్పుడు శాస్త్రం జ్యోతిషాన్ని అంగీకరించాలి. అంటే జ్యోతిషం అనేది ఒక విచ్చలవిడిగా ఎవరు పడితే వాడు తయారైపోయి మాట్లాడుతూ ఉండడం బట్టి వాటికి ఆ అప్రాధాన్యత వస్తుందేమో నేను అనుకుంటున్నాను. కానీ శాస్త్రంగా చాలా గొప్పది. అది దాన్ని తక్కువ చేయడానికి లేదు ఎప్పుడు. ఎందుచేత అంటే ఇన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్స్కి గ్రహణం పడుతోంది అని ఖగోళంలో లెక్కలు కట్టి చెప్తే అన్ని గంటలు, అన్ని నిమిషాలు, సెకండ్స్కి గ్రహణం పడుతుందా లేదా? ఎవరిని ఆధారం చేసుకుని చెప్పారు? ఇది ఏ శాస్త్రం ఆధారం చేసుకుని చెప్పారు? జ్యోతిషాస్త్రం ఆధారంగానే కదా చెప్తా. అంతకుముందు ఒకవేళ ఎఫ్బరీస్ పట్టుకున్నా, లేకపోతే అంతకుముందు ఎవరు తీసి చెప్పున్నా జ్యోతిషాస్త్రమే మూలం, ఆధారం అన్నింటికి కూడా. అయితే ఇంకా జ్యోతిషాస్త్రం గురించి మాట్లాడేటప్పుడు బయట వివిధ విధాలుగా మాట్లాడతారు. దానివల్ల ప్రయోజనం ఏముంది, తెలుసుకుంటే మాత్రం తప్పుతుందా, అది తలరాత కదా, జరుగుతుంది కదా, ఇవాళ మాట్లాడడం చూస్తూ ఉంటాం. అది చాలా పెద్ద తప్పు. అసలు శాస్త్రం గురించి అవగాహన లేకపోవడమే అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలే ఇవన్నీ. ఎందుచేత అంటే శాస్త్రమని సూచిస్తుంది. ఆ సూచన ఇవ్వకుండా ఇచ్చిన సూచనను నువ్వు పట్టుకుని నువ్వు జాగ్రత్త పడితే దాన్ని తప్పించుకోగలవు. మేము ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్కువ అక్కర్లేదు. మీరు ఒక బండి వేసుకుని బయలుదేరారు. సడన్గా అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ వేసారు కొత్తగా రోడ్డు వేసినప్పుడు. మీరు అది నిన్న వెళ్ళినప్పుడు లేదు, మీరు మామూలు స్పీడ్లోనే వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతారు? అంతే కదా. అక్కడ లేనిది కొత్తగా వెళ్ళినప్పుడు ఎగిరి పడతాం. మర్నాడు మళ్ళా వెళ్ళారు, ఇప్పుడు ఎగిరి పడతారా? తెలుసుకున్నాం కదా. అక్కడ బ్రేక్ స్లో చేస్తాం, ఎంత తగ్గాలో అక్కడ తగ్గుతాం, హాయిగా ఎక్కి దిగి వెళ్ళిపోతాం. అలా అని నిన్న వేసిన బ్రేకర్ ఇవాళ తీసేయలేదు, అది అక్కడే ఉంది. ఏం బండి మారలేదు, మనకు మైండ్ మారింది. అవునా కదా? ఆలోచన విధానం మారింది. ఇది ఇక్కడ ఉంటుంది, జాగ్రత్త పడాలి అనేది ఒక ఆలోచనతోటి. అదొక గొయ్యి ఉంటుంది ఇక్కడ. మనం మామూలుగా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కూడా పలానా చోటుకు వెళ్ళేసరికి గొంతు వస్తుంది, గొయ్యి ఉంటుంది, జాగ్రత్త పడడం అనేది పూర్వం ఆలోచిస్తే అర్థమవుతుంది ప్రతి చోట. అంటే ఒక ఆలోచనను మన బుద్ధిలోకి తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎలా నిర్వహించాలో కూడా మనకి ఆటోమేటిక్గా దానికి రియాక్షన్ ఉంటుంది. అలాగే జ్యోతిషాస్త్రం రీత్యా కూడా ఏదైనా ఒక సమస్యని జ్యోతిషుడి ద్వారా పరిష్కరించుకోగలిగినప్పుడు, ఒక సమస్య తెలుసుకున్నప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోగలగాలనేది ఆ శాస్త్రమే చెప్తుంది, బయటికి పోక్కర్లేదు. వేరే శాస్త్ర సహాయం అక్కర్లేకుండా అదే శాస్త్రంలో ఏమేం చేయాలి పరిహారాలను కూడా చెప్తోంది. తద్వారా తప్పించుకున్న వాళ్ళు, తగ్గించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తప్పించుకోగలగడం అనేది దైవాధీనం, తగ్గించుకోగలగడం మన ప్రయత్నం. తప్పించుకోవాలని తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది, తగ్గించుకోవడం మన ప్రయత్నం. అంతే కదా. ఇందాక చెప్పిన ఉదాహరణ దానికి సరైంది. అందుకని తప్పించుకోవడం, తగ్గించుకోవడం 2 సాధ్యమే. కర్మ తప్పదు అన్నప్పుడు ఇంకెందుకండి జ్యోతిషాస్త్రం అంటే? నీ ప్రారబ్ధ కర్మని కూడా నయం చేయగలిగి తెలుసుకుంటే, జ్యోతిషాస్త్రం ద్వారా తెలుసుకుంటే నయం చేయగలిగర మంత్రశాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. మంత్రశాస్త్రం అంటే సామాన్యమైనది కాదు. ఆ విశేషమైనటువంటి మంత్రముల ద్వారా, అర్చన, అభిషేక, ధ్యాన, హోమ, జపతపాదుల ద్వారా ఆ దోషాన్ని పూర్తిగా నిర్మూలించుకోగలిగే అవకాశం కూడా ఉంది. ప్రారబ్ధ కర్మ తప్పించలేకపోతే, జాగ్రత్తగా వినండి మరొకసారి, ప్రారబ్ధ కర్మ తప్పించలేకపోతే మన శాస్త్రానికి విలువ లేదు. తప్పించగలదు ఖచ్చితంగా. ఇది పెద్దలు చెప్పిన మాట, పీఠాధిపతులు చెప్పిన మాట, గురువులు చెప్పిన మాట. ఇది ప్రారబ్ధాన్ని కూడా తప్పించగలిగే శక్తి మన కర్మకుంది.
అంటే నువ్వు అంత బలమైన కర్మ చేయగలిగితే అది తప్పించుకోవచ్చు. అచ్యుత్కటై పుణ్యపాపై ఎహైవ ఫలముష్ణుతే అంటారు ఒక చోట. అంటే తీవ్రమైన పాపపుణ్యాలు ఏదో వచ్చే జన్మలో అనుభవిస్తాం కదా, ఇక్కడే అనుభవిస్తాంట. దాని తీవ్రత అంత బలంగా ఉంటుంది. మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. తీవ్రమైన హింస పెట్టినప్పుడు వెంటనే వాడు ఇక్కడే అనుభవించడం కూడా ఈ కాలంలో చూస్తున్నాం కొన్ని చోట్ల. వాడికి అయ్యిద్దలు ఇలాగే చేసాడు అవ్వాలని చూస్తూ ఉంటాం అటువంటివి కూడా. అలాగే పుణ్యకర్మ కూడా, ఆ పుణ్యపాపకర్మలు అంత తీవ్రంగా చేస్తే దాని ఫలితాన్ని మనం ఇక్కడే పొందవచ్చు. అయితే జ్యోతిష్ శాస్త్రం గురించి మాట్లాడాల్సి వస్తే చాలా పెద్ద ఓషన్, అది సముద్రం, మహాసముద్రం జ్యోతిషం అంటే. అందుకని వేదాంగం అది. జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది. అదే జన్మపత్రిక రాయడం, తద్వారా అనేక విధముల విశేషాలు ఉన్నాయి దాంట్లో. రాశి చక్రం, అది కాక ఆ నవాంశ చక్రం, ఆరూఢ సిద్ధాంతం, ఇది కాక దశాఫలాధ్యాయం, 12 భావాలు, భావాధిపతులు, లగ్నము, దశ, మహాదశ, వింశోత్తరీ దశ, అంతర్దశ, ఇవన్నీ పరిశీలన. అది కాక బిందు శోధన. ఏంటండి ఒకటా రెండా? ఒక శాస్త్రాన్ని ఏకస్మిన్ జన్మని ఏకమేవ శాస్త్రం అంటారు. అసలు జ్యోతిష్ శాస్త్రమే కాదు, ఏ శాస్త్రం తెలుసుకోవాలన్నా ఒక జన్మంతా పడుతుందిట. అంటే మేము పండితులు అని కొంతమంది యూట్యూబ్లో వాటిలో చెప్పుకుంటూ ఉంటారు. మేము పండితులు అవ్వాలంటే జన్మంతా పడుతుంది. 10 ఏళ్ళు 15 ఏళ్ళు నేర్చుకుంటూ వచ్చే శాస్త్రం కాదు. చాలా 25 ఏళ్ళ బట్టి అధ్యయనం చేస్తున్నా కూడా ఇంకా చాలా ఉంది. నాకు వచ్చింది నీటి బొట్టు ఎంత, తెలుసుకోవాల్సిన సముద్రం అంతా అన్నవాడు కరెక్ట్. అలా అన్నవాడు ఎవరన్నా ఉంటే చెప్పండి, వాడిని నమ్మండి. ఎంచేత అంటే శాస్త్రం నాకే తెలుసు సర్వమనడానికి ఎవరికి అధికారం లేదు. అంటే అంత అవగతం చేసుకునేవాడైతే ఆ శాస్త్రం గురించి అలా మాట్లాడు, నాకు మొత్తం తెలుసని. కానీ ఎవరైతే శాస్త్రాధ్యయనం చేస్తారో వాళ్ళకి బాగా విశేషంగా లోటు తెలుస్తుంది. తద్వారా జాతకం చూసినప్పుడు ఈ దశలో ఏం జరుగుతుంది అన్నప్పుడు స్పష్టంగా ఉంటుంది. చంద్రదశ, మాతృ సంబంధిత దశ, అంటే ఒక కుజ దశ, ఏ దశ భావాలు ఉంటాయి, ఆ భావము, భావాధిపతులు, ఆ దశలు, వాటికి తగ్గట్టుగా ఆ కాలంలో ఏది జరుగుతుందో నిర్ణయించబడి ఉంటుంది. ఏది నిర్ణయించబడి ఉంటో అది స్పష్టంగా కనపడుతుంది. మళ్ళా మూర్ఖంగా వాదించేది ఏంటంటే నిర్ణయించబడి ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు చేసేది ఏంటి అంటారు. ఇప్పుడు చెప్పానుగా, ముందు చెప్పిన పరిహారం అదే. అలా కాకుండా వాదించకుండా నీ తీవ్రమైన ప్రయత్నం నువ్వు చేస్తే దాని నుంచి నువ్వు తప్పించుకోవడానికి భగవంతుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్పి ముగిస్తాం. ప్రభుత్వం ఒక నియమం పెడుతుంది, ఒక రేషన్ కార్డు పొందాలి అంటే 1,00,000 రూపాయలు లోపు సంవత్సరానికి ఆదాయం ఉండాలి అని. ఇప్పుడు అధికారి దగ్గరికి వెళ్ళి 99,99,999 రూపాయలు వాడి వార్షిక ఆదాయం ఒకడికి, 1,01 రూపాయలు ఒకడికి. ఇప్పుడు 99 లక్ష వాడికి కార్డు వస్తుంది, 1,01 రూపాయలు వార్షిక వేతనం వాడికి రూల్ ప్రకారం కార్డు వస్తుందా? తెల్ల రేషన్ కార్డు రాదు, ఇవ్వకూడదు. కానీ వాడు సున్నాని ఆ 1 0 చేసేయగలడు. పెద్ద విషయం ఏం కాదు అది. అంటే మళ్ళీ అధర్మం కదండి, అక్కడ అలా చేయకూడదు కదా. వాడికి ఇది వేతనం నెలకు వచ్చింది 1,01 రూపాయి కదా అంటే వాడు దాన్ని నిర్వహించే సమర్థుడు, సృష్టి స్థితి లయాత్మక సమర్థుడు భగవంతుడు. అంటే నువ్వు అది విశ్వసించున్నాడు, దాన్ని చేసి నీకు అది ఇవ్వడానికి నీకు అర్హత ఉన్నప్పుడు అది ఇవ్వచ్చు. ఇది ఇవ్వడంకైనా పోగొట్టడంలోనైనా నీకు ఒక కర్మ రాసిపెట్టి ఉన్నప్పుడు దాన్ని పోగొట్టాలన్నప్పుడు జన్మకి వేరే జన్మకి ట్రాన్స్ఫర్ చేయగల సమర్థత ఉన్నవాడు అయ్యి ఉండొచ్చు భగవంతుడు, వేరే జన్మలో ఇవ్వచ్చు. దాన్ని తుడిచేయగలడు, నిర్మూలన చేయగలడు, ఆ దోషాన్ని, ఆ కష్టాన్ని లేదా చిన్నది చేయగలడు. ఎన్ని చేయగలడు? తప్పించగలడు, తగ్గించగలడు. వాటన్నిటిని సమర్థుడైన సర్వసమర్థుడు కనుకే ఆయన భగవంతుడు అన్నాం. ఆ మంత్రశాస్త్రాదుల ద్వారా జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా మనం జాతకాన్ని తెలుసుకుని పరిశీలించి సరైన పండితుల ద్వారా, ఎవడు పడితే వాడు, లేకపోతే ట్రెండింగ్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద స్టార్లకి, లెజెండరీకి, సెలబ్రిటీస్కి చెప్పేవాడు అని కాదు. అలాంటి వాళ్ళకి శాస్త్రం తెలియదు నా ఉద్దేశం. ఎందుచేతంటే వాళ్ళ పేర్లు మనం చెప్పడం అనవసరం. కానీ శాస్త్రం గురించి అడిగితే ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడలేని దుస్థితి. అలాంటి వాళ్ళు ప్రాచుర్యంలో ఎక్కువ ఉన్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళ వల్లనే శాస్త్రం విమర్శించబడుతోంది కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రం అంటే ఇది ఒక భగవద్ అనుగ్రహంతో వేదాంగంగా ఉన్నటువంటి జ్యోతిషం అనే ఆధారంగా తీసుకుంటే దీనికి లింక్ అయి ఉంటుంది. అప్పుడు జ్యోతిష్ శాస్త్రం ద్వారా ఒక సమస్యను తెలుసుకోవడం, మంత్రశాస్త్రం ద్వారా దాన్ని పరిష్కరించుకోవడం, పరిశీలన, దాన్ని నిర్మూలన రెండు అవుతాయి. జ్యోతిష్ శాస్త్రం ద్వారా పరిశీలించుకుంటాం, మంత్రశాస్త్రం ద్వారా, వేదాల ద్వారా, వాటి ద్వారా పరిష్కారాన్ని కూడా కొనుక్కొని తద్వారా దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయగలిగేది జ్యోతిష్ శాస్త్రం. అంటే అది ప్రత్యక్షం, అది అప్రమాణం అసలు కాదు, సర్వప్రమాణమైంది, శాస్త్రం అంగీకరించింది. అంతేకాక ఇది వేదానికి అంగంగా ఉంది. దీన్ని ఎంతోమంది మహానుభావులు అధ్యయనం చేసి ఉన్నారు,
మంచి మహర్షులు దీనికి కర్తలుగా ఉన్నారు. వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు లాంటి వాళ్ళు, ఎంతోమంది జ్యోతిష్ శాస్త్ర ప్రవర్తకులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ముందు సమాధానం చెప్పే విషయం అది. శాస్త్రాధ్యయనం చేయకుండా తప్పు మాటలు జ్యోతిషాన్నే కాదు ఏ శాస్త్రాన్ని మాట్లాడకూడదు. ఉదాహరణ ఒక మాట చెప్తాను. ఒక 100 సంవత్సరములు తపస్సు చేసి 1000 సంవత్సరములు తపస్సు చేసి జ్యోతిష్ శాస్త్రాన్నో ఒక శాస్త్రాన్నో చెప్పిన ఒక మహర్షి చెప్పిన మాటని ఏ తపస్సు చేయకుండా అది తప్పు అని చెప్పడానికి నువ్వెవడివి? అంతే కదమ్మా. వాళ్ళని 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ఒక శాస్త్రమో ఒక ప్రమాణమో చూపించిస్తే ఏమీ లేకుండా నో చెప్పడానికి, ఇది నాన్సెన్స్ అనడానికి ఏం అధికారం ఉంది? అంత సంవత్సరాలు నువ్వు తపస్సు చేసి కాదని చెప్పు. అంత చేస్తే కాదని ఎలాగో అనలేవు. అంతే కదా. ఒక శాస్త్రం లేదు అనడానికి అనేక కారణాలు అవసరం లేదు. ఉంది అనడానికి ముందు ఒక్కటే సాధన ఒక్కటి అవసరం. మహర్షి చెప్పిన దాన్ని ఋషి దర్శనాత్, వాళ్ళు ఏ మంత్రద్రష్టలై వాళ్ళు శాస్త్రాన్ని జ్ఞానంతో అందించినటువంటివన్నీ. అవి కాదనడానికి మనకు అర్హత లేదు. ముందు అది అవునా కాదా పక్కన పెడదాం. కాదనే రైట్స్ మనకు లేవు. ఎందుచేత అంటే మనం ఋషులం కాదు కనుక. ఎందుకంటే మనం ఋషులమైతే కాదనను, ఋషులు కాదు కనుక కాదంటాం. అయితే కాదను. ఎందుచేత కాదను అంటే మనం తపస్సు చేసి సాధిస్తే కాదనని అనాలని అనిపించదు. అది కేవలం మన ధర్మం మీద, మన హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద ద్రోహబుద్ధితో మాట్లాడే వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా. అంతేకాదు మన ధర్మంలోని విచ్ఛిన్నం చేసి తక్కువ చేసి మాట్లాడేటువంటి వాళ్ళు. మూడవది వాళ్ళు ఏంటంటే సరిగ్గా చదువుకోని వాళ్ళు, సమగ్రంగా శాస్త్రాన్ని అధ్యయనం చేయని వాళ్ళు. అటువంటి వాళ్ళ వల్లనే ఇటువంటివన్నీ సాగుతూ ఉన్నాయమ్మా. శాస్త్రం ఎప్పుడు ప్రమాణమైంది, దాన్ని అంగీకరించాల్సిందే. ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధం. ఇది సర్వసమ్మతమైనటువంటిది జ్యోతిష్ శాస్త్రం అంటే. జ్యోతిష శాస్త్రం గురించి చాలా గొప్పగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.